దుష్ప్రచారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతిదీ అవినీతి జరిగింది. మనం అందరూ కూడా కుల మతాలకు అతీతంగా మనకున్నది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఆ లడ్డూలు కూడా ఎంత దారుణం చేశారండి, ఎంత దారుణం చేశారు. బ్రాహ్మణ్స్ కానీ ముస్లిమ్స్ కానీ అసలు ఈ ఫోర్క్ అనేది తిన్నోళ్ళు కూడా ఇవాళ ఏంటంటే ఆందోళనకు గురి అయిన పరిస్థితి అది. ఇప్పుడు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ దేవుడితో చెలగాటం ఆడకూడదు. అవునవును. హిందుత్వం మీద దేవుళ్ళతో ఏ మతమైనా కానివ్వండి దేవుడు జోలికి వెళ్ళకూడదు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన మొట్టమొదటి ప్రథమ తప్పు, చాలా దారుణమైన తప్పు ఏంటంటే తిరుపతి ప్రసాదంలో అవినీతి జరగటం. అని అన్ని స్కామ్లేనండి. 10,500 రూపాయలు స్పెషల్ దర్శనం అండి, 500 రూపాయలు ఎండోమెంట్కి 10,000 రూపాయలు జగన్ గారి అకౌంట్లో పడుతున్నాయండి. ఇది వాస్తవం. ఇట్లా బోల్డ్ ధన నష్టం జరిగింది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అది దానివల్ల ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితి. మనం ఇక్కడ మన ఏపీలో ఉన్న మనం పెద్ద తిరుపతి వెళ్తే అక్కడ క్యాబ్ డ్రైవర్స్ కానీ స్టాఫ్ కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి పిచ్చోళ్ళు తప్ప ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన చాలా దారుణం జరిగిందని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. చూసుకుంటే అప్పట్లో గత 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ ఫుడ్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ సరిగ్గా లేవని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు. నిజమేనా? నిజమేనండి. మేము ఫ్యామిలీతో వెళ్ళామండి. వెళ్ళినప్పుడు కూడా అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వెళ్ళాము. ప్రతిదీ అమోఘంగా అద్భుతమైన రుచులతో ఉండేది. ప్రసాదం కానీ దర్శనాలు కానీ ఎక్కడ అవినీతి అనేది లేదు. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు భోజనం కూడా రుచి లేదు. సాంబార్ ఏమో నీళ్ళలాగా ఉన్నాయి, కర్రీస్ లేవు, సరైన కూరలు పప్పు కానీ. మనకేంటంటే ఎవరు వెళ్ళినా పెద్ద తిరుపతి స్వామివారి ప్రసాదం తీసుకుందారని వెళ్తాం కదా, ఆ ప్రసాదం అంతకుముందు పెట్టేవాళ్ళు, అది కూడా లేదు. అసలు అంత ఏంటంటే అసలు రుచి లేదండి. అసలు ఏంటంటే తింటే ఏమో తినపోతే ఏమన్నా అన్న పరిస్థితికి వచ్చారు భక్తులైనా సరే. అది పరిస్థితి. ఎంత కల్తీ జరుగుతున్నా సరే ఏమంటారంటే అసలు మాకు సంబంధం లేదు, ఆ కల్తీ జరిగితే తప్పేంటి, ఆవు నెయ్యి అంటారు, లేదంటే కల్తీ జరగాలి కావాలనే ప్రభుత్వం దుష్ప్రచారాలు చేస్తుంది. ఈ సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేసి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం తిరుమల దేవస్థానం గురించి ఎత్తుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజం అంటారు? అసలు ఇది నిజం కాదండి. ఏమంటే దొంగ అంటే ఒప్పుకోరు కదా. జగన్ అనేది పెద్ద గజ దొంగ. జగన్ అనే వ్యక్తి పెద్ద గజ దొంగ. అతని వల్ల తీవ్రమైన నష్టం మన రాష్ట్రం మొత్తం జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకుంటానికి మాట్లాడిన మాటలే ఈ అవినీతి మాటలు. వాళ్ళు కానీ వాళ్ళ నాయకుల్లో కానీ ఎటువంటి నీతి అనే దానికి అర్థం లేదు సార్. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డు విషయంలో ఈ రోజున సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే చంద్రబాబు గారంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు మీద ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం మీద సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం బయటకు వచ్చింది. అలాగే ఈ విచారణలో ఒక విషయం మాత్రం హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు గారిని సుప్రీంకోర్టు ఏదో క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు గారిదే తప్పుందంటూ వైసీపీ ఫేక్ ఛానల్స్ అలాగే కొంతమంది సాక్షులు ఆల్రెడీ రాసేస్తారనుకో, ఆ సాక్షిని పట్టుకొని మిగతా వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు వాస్తవం ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, చంద్రబాబు గారు మీరు ఈ లడ్డు విషయాన్ని ప్రజలు తెలియపరిచారు, కానీ మీ దగ్గర ఏ ఆధారాలు ఆధారాలు లేకుండా మీరు డైరెక్ట్గా ఈ ప్రెస్ మీట్ ఆ రోజున పెట్టారు. అది కొద్దిగా మానవాళ్ళకు అలాగే హిందూ సాంప్రదాయాలకు మత చర్యలకు కొద్దిగా ఇబ్బంది కలుగుద్దేమో, కొద్దిగా జాగ్రత్తగా ఉన్నానంటూ విషయం వెల్లడిస్తే దీన్ని వాళ్ళు వక్రీకరించిన విధం ఏంటంటే సుప్రీంకోర్టు చంద్రబాబుకి భారీ షాక్. లడ్డు విషయంలో ఏమీ లేదు, పథకాలు అవలంబించలేకే కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు ఆడుతున్నటువంటి ప్లానింగ్లు అంటూ గేమ్లు అంటూ ఈ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రాశారు. కానీ తిరుపతి లడ్డు విషయంలో క్లియర్ కట్గా కల్తీ జరిగిందన్న వాస్తవం సుప్రీంకోర్టు కూడా నమ్మింది. 4 టన్నుల లారీలు ఈ కల్తీ నెయ్యి రావడం, ఈ కల్తీ జరగడం ఇవన్నీ జరిగినట్టు సుప్రీంకోర్టు కూడా వెల్లడించింది. మరి ఇది నమ్మట్లేదు, ఇది నమ్మరా? చంద్రబాబు గారిని ఈ విషయం మీద అయితే మీరు పాయింట్ రేజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఈ 4 లారీలు వచ్చినప్పుడు దాంట్లో నెయ్యి ఉన్నట్టు, అది కల్తీ నెయ్యి నిరూపణ అయినట్టు పక్కా ఆధారాలు ఉన్నప్పుడు మరి దీన్ని ఎందుకు నమ్మరు? అంటే మీకు కావాల్సిన పాయింట్ వెర్షన్లు ఏంటంటే కూటమి ప్రభుత్వానికి దెబ్బతీసే విధంగా మీకు పాయింట్ వెర్షన్ కావాలి. సో దాని గురించి మాట్లాడతారు తప్ప ఈ వాస్తవాలు మాట్లాడరు. ఇక్కడ కూడా క్లియర్ కట్గా నిన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మీరు తప్పుద్రోవ పట్టి సుప్రీంకోర్టును కూడా మీరు ఏదో మ్యానిపులేట్ చేసేసేటట్టు మీరు మాట్లాడుతున్నారు వైసీపీ బ్యాచ్ అందరూ. జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయడం
పక్కాగా 100% వాస్తవం. నీ హయాంలో 350 రూపాయలకి నెయ్యి దొరుకుతున్నప్పుడే మేము ఆ రోజు ప్రశ్నించాల్సింది. ఎందుకంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు 1, 2 కాదు, అనేకమైనవి. కనీసం నాణ్యమైన భోజనం పెట్టాల, వచ్చే వాళ్ళకి వసతి విషయాల్లో సరిగ్గా పట్టించుకోవాలా. సరిగ్గా నువ్వు ఒక్క విషయాన్ని నువ్వు సరిగ్గా చేసింది ఏమైనా ఉందా? రాకపోకల విషయమే కానీ, ఆ దర్శనాలే కానీ, ఆ లడ్డు ప్రసాదం వ్యవహారంలో కానీ, భోజన వసతుల్లో కానీ నువ్వు చేసినటువంటి ఒక్క పనైనా సరిగ్గా ఉందని చెప్పు. నీ 5 సంవత్సరాల పరిపాలనలో నీ సంబంధిత అధికారులు నియమించుకొని ఎక్కడ అందితే అక్కడ దోచుకొని తిన్నారు తప్ప, కనీసం ప్రజల పట్ల మంచిగా ఉండాలి, ప్రజలకు కావాల్సిన మెరుగైన జీవిత విధానాన్ని అందించాలి, వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలి, ప్రజలకు నాణ్యమైన ఈ పరిపాలన అందించాలి, ఎటువంటి విషయంలో రాజీ పడకూడదని ఏనాడైనా మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆలోచించారా? ఆలోచిస్తే ఎంత దారుణాన్ని ఒడిగట్టరు కదా. మీ యొక్క గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకి ఇదొక్కటే కాదు, కల్తీ విషయమే కాదు, ఈ కల్తీనే విషయాలు అనేక విషయాల్లో అక్రమాలు, దోపిడీలు అందిన కాడికి దోచుకున్నారు. ప్రతి దాంట్లో ప్రతి పథకాలు మీరు పేరుతో పెట్టడం, ఆ పథకాలు ఇస్తున్నామని చెప్పడం, దాని వెనక వసూలు చేయడం, ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాగేసుకుంటాం. ఇవన్నీ ఎవరు తెలియదు అనుకున్నారు? మీ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో మీరు చేసే ప్రతీది అవినీతి, అరాచకాలే. గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టడం. ఈ రోజున ప్రతి ఒక్కరు నోరు ఎత్తి మాట్లాడుతున్నారంటే ఏంటి? ఎన్నాళ్ళు అణిగమనుకున్న నోరులు ఈ రోజున రేజ్ అయ్యి వాయిస్ వస్తుందంటే ఏంటి కారణం? మీ యొక్క అవినీతిని తట్టుకొని ఓపిక పట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రజలు ఎంత ఓపిక పట్టారంటే ఎలక్షన్ టైం వరకు మళ్ళీ జగనే వస్తాడని చెప్పి మీరు విర్రవీగుతున్నా సరే ప్రజలు మాత్రం స్టాండర్డ్గా ఎక్కడ నిన్ను పడగొట్టాలో, ఎక్కడ నిన్ను నొక్కాలో అక్కడ నొక్కారు. దెబ్బ కొట్టేపాటికి 11 సీట్లు పరిమితం అయ్యావు. అయినా సరే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే నెపంలో ఇంకా నువ్వు దారుణాన్ని కొడిగడతా ఉన్నావు, దేవునితో చెలగాటలు ఆడుతున్నావు. ఎంత జరుగుతున్నా సరే ఇంకా ఏమవుద్దులే, ఎవడేం చేస్తాడులే, మనకి ఉంది, మాకు కొంతమంది టీం ఉంది, నేను ఒకటి వదులుతా, దాని వెనకాల 10 మంది మాట్లాడతారు, ఇదే కంటిన్యూ అయిపోద్ది, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే వచ్చని చెప్పి కొంతమంది. ఆడేవాడో నిన్న గొట్టంగాడు ఒకడు, 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదని చెప్పి ఇంకొకడు. అరే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారా మీరు అసలు? 2 సంవత్సరాలు ఎలక్షన్లు వచ్చేటట్టయితే ఎందుకు ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్లు పెడతారు ఏంటి? నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పినట్టు పరిపాలన చేస్తారంటే ఈ ఫేక్ నా కూడా ఎక్కువైపోయారు. కనీసం వాస్తవాలు మాట్లాడే విషయాలు అన్నీ పక్కన పడదొబ్బి అనవసరమైన విషయాలన్నీ సోది మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఆ కూటమి ప్రభుత్వం ఏదో ఏమీ చేయలేక, ఏమీ చెందలేక, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు, మనం అలాగే రెచ్చిపోదని చెప్పి ఇలా విర్రూతులు అవుతున్నట్టున్నారు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి, తిరుమతి దేవస్థానంతో మీరు చెలగాటం ఆడిన విషయం వాస్తవం. ఇది కనుక నిరూపణ అయితే కనుక ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. ఎక్కడ మీకు నచ్చిన విధంగా మీరు 100 రాసుకున్నా 1000 రాసుకున్నా సరే ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని అరాచకాలు దోపిడించిన కూటమి ప్రభుత్వం మీద ఎన్ని బురద జల్లే మాటలు మాట్లాడినా, ఎన్ని శవరాజకాలు చేసి మాట్లాడినా ఏమీ ఫరక్ పడదు. నువ్వు ఎంతగానో ప్రయత్నించుకో. ఎందుకంటే నీ గురించి అందరికీ ఆల్రెడీ ప్రభుత్వానికి అందరికీ తెలుసు. నువ్వు జరగనట్టుగా చేసి చూపించేస్తావు, జరిగినట్టు చేసి చూపించేస్తావు. ఎందుకంటే డ్రామాలు, ఫేక్ ప్రచారాలు చేయడాలు నీ తర్వాతే కదా ఎవరైనా. నువ్వు చేసే ఒక్క మాట మాట్లాడినా, ఒక డ్రామా చేసిన, కోడికత్తి డ్రామా అయినా, బాబాయ్ గొడ్ల విషయం అయినా, మొన్న గులకరాయి డ్రామా అయినా, నిన్న తిరుపతి వస్తే కనుక చెప్పులతో దాడి చేస్తారని చేసిన డ్రామా అయినా, ఏది చూసుకున్నా సరే నీ పక్కా ఫేక్ డ్రామాలకి పడిపోయేవాడు ఎవడూ లేడు. ప్రజలందరూ బాగా ఆలోచించే మనుషులే, మెచ్యూరిటీ మైండ్స్ ఉన్నటువంటి మనుషులు. నీ మాయ మాటలకి, నువ్వు చెప్పే ప్రతి విషయాలకు పడిపోయి మళ్ళీ మా జగనే దేవుడు, మా జగన్ వస్తే ఎరక్కొట్టేస్తాడు, పొడిచేస్తాడు, తుడిచేస్తాడంటే నమ్మే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. నువ్వు ఎంత ప్రయత్నించినా అంత శూన్యమే.